ఓం ఇవాటి నుంచి మనము సాంఖ్యకారికలు అని చదువుకోబోతున్నాం. ఈ సాంఖ్యకారికలు అన్నది ఏమిటో చాలా భయంకరమైనది, ఎంతో కష్టమైనది, ఇది ఒక పట్టాన అర్థం కాదు అనే భ్రమలో ఎవరైనా ఉంటే ఆ భ్రమని పొట్లం కట్టి పక్కన పెట్టేయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఉన్న వాటిలో కల్లా తేలిక సబ్జెక్టు సాంఖ్యకారికలే. ఏ విధంగా అయితే మనము శిక్షావల్లి చదువుకుంటున్నప్పుడు ఉన్న వాటిలో అన్నిటికన్నా తేలికది శిక్షావల్లో, భృగువల్లి చదువుకుంటున్నప్పుడు అన్నిటికన్నా భృగువల్లి తేలికైందో, అలాగే సాంఖ్యకారికలు చదువుకున్నంతసేపు సాంఖ్యకారికలు తేలికైంది. ఏది చదువుతుంటే అదే తేలికైంది. అది అత్యంత తేలికైనది, మిగతావి తేలికైనవి. దీనికి కారణం ఏం లేదమ్మా, చాలా సింపుల్ రీజన్ చెప్తా. ఒక మూత పెట్టిన డబ్బా చేతిలో తీసుకోండి. మూత తీయకుండా, ఆ డబ్బా ఎందుకు అగ్గిపెట్టి తీసుకుందాం కాసేపు, అగ్గిపెట్టి ఇట్లా తొయ్యకుండా రూపాయి బిళ్ళ అందులో పెట్టగలరా? ఆ పక్క నుంచి ఇట్లా తీస్తాను తోస్తానంటే కాదు, తీనట్టు అవుతుంది. ఇలా పైన నొక్కినా తీసినట్టే లెక్క. అగ్గిపెట్టిన అలా పట్టుకుని రూపాయి బిళ్ళ లోపల పెట్టగలరా? ఎందుకు పెట్టలేరు అంటే మూసేసి ఉంది కాబట్టి. అంతే కదండి. అలాగే ఇది కష్టము అని బర్ర మూసేసుకుంటే ఎంత చెప్పినా, నేను కాదు డాక్టర్ ఆ సాంఖ్యం రాసిన కపిలుడు వచ్చి చెప్పినా మనకు అర్థం కాదు. కనుక ఓపెన్ మైండ్ చాలా ముఖ్యము. ఇంతకీ కర్దమ రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఓకే. కర్దమ ప్రజాపతికి దేవహూతికి కలిగిన సంతానము పేరు కపిలుడు. ఆయన ఈ శాస్త్రానికి ప్రవక్త. ఏమండి, దీనికి అనేక గ్రంథాలు, వారు రాసిన మూల గ్రంథాలు దొరకకపోయినా ప్రస్తుతం ఈ శాస్త్రానికి సంబంధించి సాంఖ్య ప్రవచన సూత్రములు అని, అంటే ఇది ఒక 6 అధ్యాయాలలో 500కి పైగా సూత్రాలు ఉన్నటువంటిది. దీనికి విజ్ఞాన భిక్షువు అనే ఆయన వ్యాఖ్యానం రాశాడు. మొదటి అధ్యాయంలో ఏమో విషయం ఉంటుంది, రెండవ అధ్యాయంలో ప్రకృతి యొక్క కార్యకలాపం ఉంటుంది, మూడో దానిలో ఏమన్నా వైరాగ్యం గురించి ఉంటుంది, నాలుగో దానిలో విరక్తులైనటువంటి పింగళ ఆకురాదులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ యొక్క కథలు ఉంటాయి. ఐదవ అధ్యాయంలో ఆపోజిట్ వాళ్ళు ఏం చెప్తారంటే పరపక్ష నిర్ణయం ఉంటుంది. ఆరవ అధ్యాయంలో సర్వార్థ సంగ్రహము అని చెప్పి నిరూపిస్తాడు. ఇది ఒక గ్రంథం. రెండవది తత్వ సమాసము అని కపిల సూత్రాలు, 22 సూత్రాల చిన్న గ్రంథం. ఈ 2 పుస్తకాలు మనం ముట్టుకోము, దాని గురించి ఆలోచించదు, ఉన్నాయని చెప్పి అంతే. మూడవ గ్రంథము దొరికేది ఏమిటి అంటే ఈశ్వర కృష్ణ పండితుడు వ్రాసినటువంటి సాంఖ్యకారికలు. దీనికి గౌడపాదాచార్యుల వారు భాష్యం రాశారు. గౌడపాదాచార్యుల వారు అంటే ఎవరు? శంకరాచార్యుల శిష్యులు అండి ఆయన. శిష్యులు కాదమ్మా, పైన శంకరాచార్యుల గురువు గారు. సార్ క్షమించక్కర్లా, మీరు చెప్పింది అదే కరెక్ట్. మీరు ఏమన్నారు చెప్పండి, మీరు అన్నది చెప్పండి అమ్మా. శంకరాచార్యుల శిష్యులు అన్నాను. శంకరాచార్యులు శిష్యులండి అని ఆపేయండి, వారికి అని మేము కలుపు చదువుకుంటాం. రైట్. అద్యాహారం. అద్యాహారం అంటే అద్య ఆహారం, ఇవాళ మన భోజనం. సరే, సంస్కృతంలో ఇట్లా ఎన్నైనా ఆడుకుంటారండి, పెద్దవాళ్ళు చాలా ఆడుకున్నారు. అవును. సరే, ఇది అలాగే దీనికి వాచస్పతి మిత్రులు అని ఆయన కూడా ఒక వ్యాఖ్య రాశారండి. ఏది? ఈ సాంఖ్యకారికలకి, ఈశ్వర కృష్ణ పండితుడి సాంఖ్యకారికలకి.
అది మాత్రం చాలా జటిలంగా ఉంటుంది, చచ్చిన అర్థం కాదు. శాస్త్ర జటిలమైన వ్యాఖ్య అది. నిన్న చెప్పానే, ఏది సంత్రా పండిస్తే అడ్వకేట్ ఏం చెబుతాడు, ఆ, అలా ఉంటుంది అది. ఈ నెల చాలా అరే ఇక పండు తినరా అంటే అయిపోయింది. అది గౌడపాద కారికలు. సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. ఈ కారికల్ని శంకరాచార్యుల వారు కూడా ఉటంకించారు తమ తమ భాష్యాల్లో. అంచేత ఈ కృష్ణ పండితుడు అనే ఆయన శంకరుల కన్నా పూర్వపు వాడు అని మనం తెలుసుకోవచ్చు. కానీ ఆయన కాలం ఏ కాలం వాడు అన్నది మాత్రం ఇదం ఇత్తంగా. మనం ఇదమిద్దం అంటామే. ఇదమిద్దం అంటే ఏం లేదు. ఇదం అంటే ఇది, ఇత్తం అంటే ఇలా తెలియదు, ఇదమిత్తంగా తెలియదు. సరే, అయితే ఇందులో కొన్ని ఇదమిత్తంగా మనకి తెలియదు కనుక ఇక్కడ ఏముంటుంది, ఏది చెప్పినా 1 2 3 4 1 2 3 4 అని చెబుతాడు ఈయన. అందుకని దీన్ని సంఖ్యాపరంగా ఉంది కాబట్టి, సంఖ్యల యొక్క జ్ఞానంతో చెబుతాడు కాబట్టి సాంఖ్యం అని పేరు పెట్టారు అని అంటారు. అలాగే మనకి ప్రపంచం అంతా ఎట్లా ఉందయ్యా అంటే, ప్రకృతి పురుషుల యొక్క వివేకముతో తెలుసుకునేది కాబట్టి ఇందులో 24 తత్వాల విచారణ ఉంటుంది కాబట్టి 24 నెంబర్ చెప్తున్నాగా. అందుకని దీని శాస్త్రంలో సాంఖ్య శాస్త్రము అన్నారని కూడా ఓపంట. ఏది ఏమైనా మనం పెద్ద మనసు పాడు చేసుకోకర్లా. మీకు సిలబస్ లో ఎక్కువ లేవండి, 52 కారికలే ఉన్నాయి. 52 కారికలు ఉన్నాయి మీకు ఈ సిలబస్ లో. అమ్మో, పర్వాలేదులే. ఇక ఇది ఎలా ఉంటుంది అని లెక్క వేసుకున్నట్లయితే ఒక చోట ఎక్కడైనా రాసుకోండి. 1 నుంచి 15వ కారిక వరకు 1 యూనిట్, 15 నుంచి 30వ కారిక వరకు ఇంకొక యూనిట్, 31వ కారిక నుంచి 52వ కారిక వరకు 3వ యూనిట్. ఇది ఇలా 3 యూనిట్లుగా మీరు చదువుకోవచ్చు. కనుక ఇక్కడ విషయం ఏంటి, ఏ యూనిట్ అయినా సరే క్షుణ్ణంగా మీరు చదువుకుంటే ఆ యూనిట్లకు మీకు దిగులు లేకుండా పరీక్ష రాస్తారు. ఇది పరీక్ష గురించి చెప్పే మాట. కానీ మనం చదువుకునేటప్పుడు పరీక్షను దృష్టిలో పెట్టు చదవం. దాని కాన్సెప్ట్ని నాకు చేతనైనంత చెప్పే ప్రయత్నం చేస్తా. అంచేత మనం కాన్సెప్ట్ని మౌలికంగా అర్థం చేసుకుంటే మీరు 2 స్థితుల్లోకి వెళ్ళగలుగుతారు. 1, అబ్బా నాకు చాలా బాగా అర్థమైంది గురువుగారు మీరు చెప్పిన తర్వాత అనొచ్చు, దిగులు లేదు ఇంకా. 2, ఈయన వచ్చి పాఠం చెప్పాడండి మాకు ఎంఏకి, ఏం చెప్పాడో ఆయనకే తెలియదు, మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు అనే అయోమయ స్థితిలో కూడా ఉండవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, మీరే పుస్తకం తీసి చదువుకుంటారు. కనుక నేను ఎలా చెప్పినా మీకే లాభం అనమాట. యాక్చువల్గా సరేనా? సగం అర్థమైతే అయోమయం వస్తుందండి. పూర్తిగా అర్థమైతే స్వర్ణమయం అవుతుంది. గురుగారు అడ్వకేట్లా చెప్పారు. అంతే, అడ్డగేట్ లాగా. అడ్డగేట్ కాదు, అడ్డగేట్. గురుగారు మనకు ఉన్న ఈ కారికలు స్వయంగా ఈశ్వర కృష్ణ గారు రాసినవేనా అండి? అవునమ్మా. నేను అసలు కేసేద్దాం అనుకున్నా, నేను రాసిన ఆయన కొట్టేశాడు అందాం అనుకున్నా, కానీ ఆయన శంకరుడి కన్నా ముందు అయిపోయాడు, శంకరుడు తర్వాత అయిపోయా కనుక ఆయనకే వదిలేద్దాం. మన చేతిలో పని కదా. అంటే చాలా శ్లోకాలన్నీ చాలా సరళమైన భాషలోనే ఉన్నాయి. అవునమ్మా, అవును, చాలా సరళంగా ఉంటాయి, కానీ విషయమే గహనంగా ఉంటుంది. అవును గురుగారు. కనుక దిగులు లేదు, ఏం లేదమ్మా, కష్టపడి చదివితే అదే వచ్చేస్తుంది. మీకు తెలుసో తెలీదో, తేలిక, అన్నిటికన్నా తేలిక ఏమిటయ్యా అంటే చదువుకోవటం.
సరే, అసలు మళ్ళీ చెప్పిందే చెబుతాడు అనంతకృష్ణ అనుకున్నా నేనేం చేయలేను. మానవుడు చేసే పని ఏమిటి? ఎందుకంటే మనం చదువుకునేది వేదాంత శాస్త్రము తత్సంబంధమైన అంశాలు కాబట్టి ఏ గ్రంథం ప్రారంభం చేసినా వీటితోటే ప్రారంభం చేసుకోవాలి. కనుక వేదాంత సారం చదివినప్పుడు ఏం చెప్పుకున్నాము అంటే, మనం 6 అంశాల మీద మానవుడు చూస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాంగా. మళ్ళీ కాపీ పేస్ట్ ఇక్కడే కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఏమిటి? జీవుడు అంటే ఎవడు, ఈశ్వరుడు అంటే ఎవడు, జగత్ అంటే ఏమిటి, ఈ జీవుడికి ఈశ్వరుడితోటి జగత్తుతోటి బంధం ఏమిటి, దీని నుంచి ముక్తి ఎలా పొందుతాడు, జగత్తు నుంచి ముక్తి ఎలా పొందుతాడు, దీనికి వాడు చేయాల్సిన సాధనలు ఏమిటి, ఈ 6 అంశాలు ప్రధానంగా అండర్ కరెంట్ గా అన్ని తత్వశాస్త్రాల్లోనూ ఉంటాయి. కనుక ఇప్పుడు నీకు ఏం కావాలయ్యా? మోక్షం కావాలండి అన్నాడు. ఏ విధంగా అయితే వేదాంత సారం చదువుకున్నప్పుడు మనము ఆత్మ అంటే ఏమిటి అని అంటే ఒక అరడదని చెప్పుకున్నాం కారణాలు. ఆత్మ అంటే పుత్రుడు, ఆత్మ అంటే మనసు, ఆత్మ అంటే ప్రాణాలు, ఆత్మ అంటే శూన్యము, ఇవన్నీ చెప్పుకున్నాగా. చెప్పుకుని తర్వాత ఏం చేసాము? మొదటి సెమిస్టర్ సార్. అయ్యా సార్ వీళ్ళ మొదటి సెమిస్టర్ ఇది వేదాంత సారం మనం చెప్పుకోలేదు కదా మొదటి సెమిస్టర్ కి. ఓహో, అది మీరు సెకండ్ సెమిస్టర్, నేను సెకండ్ సెమిస్టర్ లో కూడా ఉన్నాను, అది వేరే విషయం. నేను రెండు వింటున్నాను, కానీ ఇది మొదటి సెమిస్టర్ కాబట్టి వేదాంత సారం వీళ్ళకి చెప్పుకోలేదు, మనం చెప్పలేదు మీరు. ఏం పర్లే పాప, నేను చెప్పినట్టుగా వాళ్ళు తలూపేశారు కాబట్టి నాకు భయం లేదు. నేను అర్థం చేసుకున్నాను సార్, నేను మూడిట్లో ఉన్నాను కాబట్టి పర్లేదులేండి. సరే, కనుక దిగులేదు. మళ్ళీ అంచేత ఫస్ట్ సెమిస్టర్ ఎట్లాగో సెకండ్ సెమిస్టర్ లో మర్చిపోతారు కాబట్టి అప్పుడు మళ్ళీ చెప్పుకోవచ్చు అక్కడ వాళ్ళకి. శుభం సార్. అస్తు అస్తు. థ్యాంక్ యూ అండి స్వామి గారు. అంటే సరే, అంచేత ఇప్పుడు ఆయన చెప్పిన సూత్రం ఏమిటంటే, మీకు చెప్పలేదు సరిగ్గా కనుక మొత్తం చెప్పండి అని చెప్పారు ఆయన నాకు. కనుక మనకి దర్శనాలు అని ఉంటాయండి. దర్శనాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు మీరు గట్టిగా ఆలోచించి రాస్తే మీది ఒక దర్శనమే అవుతుంది కదా. ఏదైనా పేరు పెడితే పేరు ఉంటుంది. అంచేత అసలు నేను ఎవడిని అని చింతన మొదలెడతాడు ఒక మనిషి, ఒక జీవుడు ఈ చింతన మొదలెడతాడు. నేను ఎవరిని అసలు అని ఆలోచిస్తే, నేను అంటే జీవుడు, జీవుడు అనగా ఏమి అని ఆలోచిస్తాడు. సరే, నేను సరే, వీడు ఈశ్వరుడు అంటుంటారు. అసలు వీడు ఉన్నాడా లేడా? ఉంటే ఎలా ఉంటాడు? అసలు ఈశ్వరుడి యొక్క తత్వం ఏమిటి? ఈ జగత్తు కనపడుతోంది, ఉందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, ఎంతకాలం ఉంటుంది? ఇలా రకరకాల చింతనలు. నాకు నేను పుట్టాను, తర్వాత ఎప్పుడప్పుడు లైవ్ అవుతాను, అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? జీవుడు ఏమవుతాడు అంటే, బంధంలో ఉంటాడా? ఉంటాడు. లేదు, ఈ జగత్తుతో మోక్షం పొందుతాడా? దీనికి ఒకవేళ మోక్షం పొందాలనుకుంటే సాధనం ఏమిటి? ఇనే అంశాల మీద చింతన జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు? బాగా ఆలోచించి ఒక పిహెచ్డి రీసెర్చ్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు. దాని పేరు దర్శనం. అబ్బాయి ఇది అని చెబుతాడు. ఈ చెప్పిన దర్శనాల్లో 2 రకాల క్యారెక్టర్లుగా విడగొడదాం మనం. ఒకడు వేదమును ప్రమాణముగా అంగీకరించి చెప్పినది. రెండవ కేటగిరీ వేదమును ప్రమాణముగా అంగీకరించకుండా చెప్పినవాడు. కనుక వేదం ప్రమాణం అస్తి అన్నాడు అనుకోండి, వాడు ఆస్తికుడు. కాదు, వేదం ప్రమాణం నా అస్తి అంటే నాస్తికుడు. కనుక 6 దర్శనాలు, బ్రాడర్ గా 6 దర్శనాలు నాస్తిక దర్శనాలు, 6 దర్శనాలు ఆస్తిక దర్శనాలు అని విడగొట్టారు. ఇది నాస్తిక ఆస్తిక దర్శనాల యొక్క సారాంశం.
ఇప్పుడు ఏమైంది? నాస్తిక ఆస్తిక దర్శనాలు అయిన తర్వాత మరి ఈ దర్శనాలు ఎలా వచ్చాయి, వీటి పేర్లు ఏమిటి అని ఒకటి లెక్క చూసుకోవాలి. అని చూస్తే సారీ, ఇక్కడ 6 నాస్తిక దర్శనాలు, 6 ఆస్తిక దర్శనాలు అని చెప్పుకున్నాం కదమ్మా. ఈ 4 ఆస్తిక దర్శనాల్లో ఏమిటయ్యా అంటే మొత్తం కలిపి ఒక 12 దర్శనాలు చేసుకుంటే ఇటు 6 అటు 6 వచ్చాయి. ఈ దర్శనము చేసిన ఆయన్ని దార్శనికుడు అంటారు. ఈ దర్శించిన ఆయన్ని దార్శనికుడు అంటారు. వేదములు ప్రమాణముగా అంగీకరిస్తే ఆస్తిక దర్శనము, అంగీకరించకపోతే నాస్తిక దర్శనము. అలా ఉన్న వాటిలో నాస్తిక దర్శనాలు ముందు చూద్దాం. మొట్టమొదటిది చార్వాకము అంటాం. అంటే చార్వాక దర్శనం. ఆయన పేరు చార్వాకుడు. మరి అసలు ఆయన అసలు పేరు ఏమన్నా ఉందేమో నాకు తెలియదు, కానీ చార్వాక్ అంటే చెప్పింది వినడానికి చాలా చక్కగా తీయగా మాట్లాడిన మాట అనమాట. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇగో మీరు గనక పాఠం పొద్దున్నే చదువుకోవాలి, నా దగ్గర మీరు పాఠం చదువుకోదలుచుకుంటే 4:30 కల్లా లేచి గబగబా స్నానం చేసి కూర్చుంటేనే పాఠం చెబుతా అన్నాను అనుకోండి. ఇంకో ఆయన అరే నువ్వు స్నానం చేయకపోతే చేయకపోయారు అబ్బాయి, పాఠం విను చాలు అని అనుకోండి. నిజం చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? రెండో వాడి దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఇంత చేసి చచ్చే ఇది చెప్పేది ఆయన చెప్పేది ఒకటే పాఠం, దానికి మళ్ళీ ఇవన్నీ ఇంత రూల్సా? ఆ రిజిడిటీని తట్టుకోలేదండి. అంతా మనకి ఫ్రీగా ఎటువంటి శ్రమ లేకుండా వచ్చేసేయాలి. అందుకని దేవుడు లేడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, రుణం కృత్వా ఘృతం పిబేత్ అన్నాడు ఆయన. అంటే అప్పు చేసైనా నెయ్యి తాగాలని అన్నాడు. నెయ్యి తాగమంటే గిన్నెలతో నెయ్యి తాగమని కాదు, అనుభవించు జీవితాన్ని అని. ఏమండి కనుక ఎంత బాగుంది చూడండి. అలా కాదు, నువ్వు తపస్సు చేయాలి, ముక్కు మూసుకోవాలి, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోగాలు సంపాదించాలి, అప్పుడు నీకు వన్నీ ఎవడు పడతాడు హాయిగా నెయ్యి తాగి పడుకోక. పైగా ఎట్లా డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తినమంటున్నాడు. శరీరం తగలేసిన తర్వాత నువ్వెవడో వాడెవడో దానికి ఎందుకు బతుకుండగానే అనుభవించుకో అన్నాడు. ఇందుకని చారువాక్ అనమాట. చాలా అందంగా వినటానికి హాయిగా ఉందని ఆయన చారువాకుడు అన్నారు, లేకపోతే ఆయన పేరే చారువాకుడో మనకి తెలియదు. మన వాడు ఇట్లాంటివి తయారు చేస్తాడు, వాళ్ళ అమ్మా నాన్న పెట్టారో మనకు అనవసరం అదన్నీ. సరే, ఇది చార్వాకుడు. ఇది ఏంటంటే కేవలంగా లౌకికవాదము. ఇంతకీ చిత్రం ఏంటంటే రాక్షసత్వం ప్రబలిపోయి వాళ్ళు భయంకరమైన తపస్సులు అవి చేసేసి శక్తులు సాధించేస్తున్న సందర్భంలో వాళ్ళని తప్పుదోవ పట్టించటం కోసమని దేవగురు బృహస్పతి చెప్పినటువంటి శాస్త్రం ఈ చార్వాక మతం. ఏమంటాడు? ఆత్మ లేదు, స్వర్గం లేదు, పునర్జన్మ లేదు, ధర్మం లేదు, నీకు ఏది ఆనందించాలనిపిస్తే అది ఆనందించేయి, నీకు ఈ శరీరమే అన్ని, శరీరం ఉన్నంత కాలమే నువ్వు. ఇది ఎట్లా ఉంది? మన ప్రస్తుతం మోడర్న్ సైన్స్ కి దగ్గరగా ఉంది. కనుక వీళ్ళు మోడర్న్ సైన్స్ అనకూడదు, చార్వాక మతం అనాలి. ఇదైందండి. ఈ చార్వాక మతం అయిన తర్వాత అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే యావత్ జీవేత్ సుఖం జీవేత్, రుణం కృత్వా ఘృతం పిబేత్. నువ్వు ఎంతకాలం బతుకుంటావో హాయిగా బతికే, ఏమి పిచ్చాలో చెల్లేం పెట్టుకోకు, ఇవన్నీ చెప్తావాడు చెప్పేవన్నీ, సుఖంగా బతికాయి అని. ఇంకోటి ఏమంటాడు? భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః, సూక్ష్మ శరీరం కారణ శరీరం నాస్తి. అంటే వీడేమిటి? కంటికి కనపడేదే నమ్ముతాడు అనమాట, కేవల ప్రత్యక్ష ప్రమాణవాది. ఇది అయిన తర్వాత వచ్చింది జైన దర్శనం. ఇందులో 24 తీర్థంకర్లు అంటారు వాళ్ళని, ఆచార్యులు ఉన్నారు. అందులో
ఋషభదేవుడు నుంచి వర్ధమాన మహావీరుడు వరకు వీళ్ళందరూ 24 మంది. ఈ జైనుణ్ణి వర్ధమాన మహావీరుణ్ణి జినుడు అని పిలిచేవారు. ఎందుకు జినుడు అనేవారు అంటే ఆయన తనని తాను గెలిచాడు అని. కనుక జినుడు ప్రవేశపెట్టిన ఇది దర్శనం కాబట్టి జైన దర్శనం ఇది. దశరథస్య పుత్ర అపత్యం పుమాన్ దాశరథి అని అయినట్టుగా జిన చేసింది కాబట్టి జైనం అయింది. అది బుద్ధుడు చేసింది బౌద్ధం అయినట్టు. ఈయన ఏం చేశాడు? దీన్ని జైనిజం అన్నాం మనం, జైన దర్శనం అన్నాం. ఇక్కడికి ఎన్ని దర్శనాలు అయినాయి? నాస్తికవి 2 అయినాయి. ఇక 3వ వాడు బుద్ధుడు అండి. ఈ బుద్ధుడు నిజం చెప్పాలంటే ఎవరికి ఏది ఇలా చెయ్యండి అని చెప్పలే. ఆయన కాలంలో ఆయన నలుగురితో మాట్లాడుతున్నప్పుడు, శిష్య పరంపరతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు. మరి అబద్ధాలు చెప్పకండి రా అన్నాడు అనుకోండి. మధ్యలో బుద్ధుడు అబద్ధములు చెప్పరాదు అన్నాడు. ఇట్లా ఆయన చెప్పినటువంటి వాక్యాలు అవన్నీ ఏం చేశారు? అప్పటికి ఆయన కాలంలో అది ఒక పూర్తిగా డెవలప్ అవలే. తర్వాతి కాలంలో ఆయన అనుయాయులు ఏం చేశారంటే అవన్నీ పోగేశారు. పోగు వేసి 3 పుస్తకాలు రాశారు. వాటిని త్రిపిటకములు అంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న పిట్ట కథ చెబుతా. మొదటి క్లాస్ ఎప్పుడు కూడాను శాస్త్రం చెప్పకూడదండి, హరికథలు చెప్పాలి. ఏమండి? త్రిపిటకములు అని రాశాడు. త్రిపిటకములు అంటే ఏమిటి అంటే వాటి పేర్లు సూత్ర పిటకం, తర్వాత అభిధర్మ పిటకం, వినయ పిటకం అని 3 పేర్లు. ఈ పిటకాలు అంటే ఏంటంటే ఆ బుద్ధుడు చెప్పినటువంటి వాటిని, అంటే సూపర్ మార్కెట్లో అన్ని సంచిలో వేసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బాత్రూంలో పెట్టాల్సిన బాత్రూంలో, వంటిట్లో పెట్టాల్సిన వంటిట్లో, పూజ గదిలో పెట్టాల్సిన పూజ గదిలో పెట్టుకున్నట్టుగా ఇక్కడ ఏం చేశారు? ఆయన చెప్పినవన్నిటినీ కూడాను సూత్రప్రాయంగా ఉన్నాయి సూత్ర పిటకంలో, ధర్మాన్ని గురించి చెప్పినవి అభిధర్మ పిటకంలో, ప్రవర్తన నియమాల్ని వినయ పిటకంలోనూ రాశారు. ఇక్కడికి ఎన్ని పుస్తకాలు వచ్చాయి? బుద్ధుడు చెప్పినవి 3 పుస్తకాలు వచ్చాయి. అదేంటండి ఇప్పుడే చెప్పా కదండి. కనుక అది కాదు సార్, మీరు చెప్పింది ఈ చెవితోటి విన్నాను, ఈ చెవితో విన్నా కాబట్టి దీనికి 3 దీనికి 3 6 అయినాయని చెప్పింది ఆవిడ, కృష్ణవేణి గారు. సరే, నేను దర్శనం ఆరని చెప్పబోయాను. నాకు అర్థమైంది తల్లి, మీరు చెప్పింది అర్థమైంది. ఇక్కడ బ్రేక్ వేసి ప్రశ్న వేస్తా. 2 ప్రశ్నలు పరీక్షలో అడుగుతారు. పరీక్షలో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? 2 ప్రశ్నలు. 2 ప్రశ్నలకి చెరి 5 మార్కులు. మీ పేరేమిటి? నా పేరు కృష్ణవేణి అంటే మీకు ఎన్ని మార్కులు పడతాయి? 5 మార్కులు. 5 మార్కులు. మీరు ఏ ఊళ్ళో ఉంటారు? నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎన్ని మార్కులు పడ్డాయి? 5 మార్కులు. అంటే 10 మార్కులు వచ్చేసాయి. ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు, నీ పేరేమిటి అనగానే నేను హైదరాబాద్ లో ఉంటాను అన్నా. నాకు ఎన్ని మార్కులు వచ్చాయి? 0. నువ్వు ఏ ఊళ్ళో ఉంటావు? నా పేరు అనంతకృష్ణ అని రాశా. అదే 2 ప్రశ్నలు, అవే 2 సమాధానాలు. అటు దిట్టు చేస్తే ఏమైంది? 0 అయిపోయింది. ఇటు కరెక్ట్ గా రాస్తే 10 వచ్చాయి అనమాట. కనుక ప్రశ్నను వినవలెను, తరువాత సమాధానము చెప్పవలెను. క్లాసులోనే కాదు, ఈ సూత్రము చాలా ముఖ్యము పరీక్ష హాల్లో. ఏమండి? సరే, అది పక్కకు పెడదాం. ఇప్పుడు 3 పుస్తకాలు వచ్చాయి మనకి. దీన్నే త్రిపిటకములు అన్నారు. ఆయన ఎవడో బౌద్ధం తీసుకున్న కొత్తల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూసిన తర్వాత రామాయణం చూసేట ఆయన. ఈ రామాయణం చూసి అవును ఈ పిటకాల్లో చెప్పింది రామాయణంలో చెప్పాడా లేదా రాముడు అని చెప్పి ఎతికేట రామాయణం అంతా.
అందుకని దాన్ని రామాయణంలో పిటకముల వేట అన్నారు. అది కాస్త పిడకల వేటగా మారిపోయిందని ఇదొక స్టోరీ. ఇదే నిజాలు కావండి, ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పిన దీన్ని దంత కథలు అంటారు. అంటే పుక్కిట పురాణం అంటావే అలాంటివి, సరదాగా నవ్వుకుని వినోదులేసేవి. అయిపోయింది. సరే, ఇక్కడ వెనక్కి వస్తే దీన్ని పాళీ భాషలో రాశారు కాబట్టి ఈ సూత్ర పిటకానికి సుత్త పిటకమని, అభిధర్మ పిటకాన్ని అభిధమ్మ పిటకమని, వినయ పిటకాన్ని వినయ పిటకమని అన్నారు. ఈ సూత్రాలు ఏమవుతాయి? గురువు గారు అంటే బుద్ధుడు చెప్పినటువంటి స్టేట్మెంట్స్. తర్వాత ఏమైంది? వీటిని రకరకాల వాళ్ళు అవన్నీ దాన్ని ఎనలైజ్ చేశారు. సూత్రాలు ఏమన్నా ఆయన చెప్పినవి, అభిధర్మం అంటే ఆయన చెప్పిన ఫిలాసఫీ, వినయ పిటకము అంటే అందులో ఉండే సన్యాసులు అనుయాయులు వాళ్ళు పాటించాల్సినటువంటి నియమావళి ఇవి. తర్వాత వాళ్ళు వ్యాఖ్యాతలు దాన్ని వ్యాఖ్యానం చేసి చేస్తున్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం వచ్చింది. కొట్టుకు చావడం మన సహజ లక్షణం అమ్మా. అదే సూత్రాన్ని 3గా చెప్పారు కదా. ఒక్కొక్కడు చెప్పిన తర్వాత ఏమైందంటే ఈ బౌద్ధము 4 ముక్కలుగా అయింది. ఒకటి సౌత్రాంతిక బౌద్ధం అన్నారు. అంటే సూత్ర పిటకం మీద ఆధారపడి ఆచరించే బౌద్ధము సౌత్రాంతిక బౌద్ధం. తర్వాత అభిధమ్మ పిటకం ఉంది కదా, ఈ అభిధమ్మ పిటకం మీద ఆధారపడి మాత్రమే వచ్చిన బౌద్ధాన్ని వైభాషిక బౌద్ధం అన్నారు. 3వ పుస్తకం ఏమిటి అంటే మనకి యోగము ఆచారాలు అంటే వినయ పిటకానికి బేసిక్ గా ఆధారంగా పెట్టుకుని చేసినట్టు దాన్ని యోగాచార బౌద్ధము అన్నారు. ఏమండి, ఇక్కడికి 3 వచ్చాయి. 4వది మాధ్యమిక బౌద్ధం అన్నారు. అంటే ఇవన్నీ కాదు, అసలు మూలంగా గురువు గారు ఏం చెప్పారు, వాటిని యొక్క మూలమైనటువంటి అంశాలతో ఉండి ఇటు అటు ఆచారాలని ఎక్కువ అతిగా ఉన్న అతిని అన్నమాట, ఇటు అతిని అటు అతిని పరిహరించి కేవలంగా మూలాన్ని మాత్రం ఉన్నవాళ్ళు ఇటు వదిలి మధ్యలో ఉన్నారు కాబట్టి మాధ్యమిక బౌద్ధం అన్నారు. ఇప్పుడు ఆ బౌద్ధం ఎన్ని భాగాలైంది? 4 భాగాలైంది. ఏమిటది అంటే సౌత్రాంతిక బౌద్ధం, వైభాషిక బౌద్ధం, యోగాచార్య బౌద్ధం, మాధ్యమిక బౌద్ధం. పైన 2 చార్వాక జైన కలిసి 6 నాస్తిక దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆస్తిక దర్శనాల్లోకి వద్దాం. ఆస్తిక దర్శనాలు అంటే వేదమును ప్రమాణముగా అంగీకరించినవి. అయితే వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినంత మాత్రాన ఈశ్వరుణ్ణి అంగీకరించినట్టు కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇందులో 3 ఆస్తిక దర్శనాల్లో 3 దర్శనాలు ఈశ్వరుణ్ణి ఒప్పుకోవు. ఈశ్వరుడు అనే తత్వాన్ని ఒప్పుకోవు. పొట్టి కానీ వేదాన్ని ఒప్పుకుంటాయి. అందుకే అది వైదిక ఆస్తిక దర్శనాలైనాయి. వస్తున్నాం ఇకల్లా. ఏం చేస్తున్నా? అల్లరి చేస్తున్నావా? పాలు తాగావా లేదా? తాగావా? ఎవరిచ్చారు? తాగావా? ఎవరిచ్చారే? చూపించండి సార్. ఇట్లా నేను చూస్తా వాళ్ళు హలో చెప్తు కదా, ఇక్కడ రా హలో అందు గాని రావాయ్ బొడి కోతులు కొడతావు. రైట్, పొట్టి బుడంకాయ కదా నువ్వు, పొట్టి బుడంకాయ కదా. నమస్తే చెప్పు.
నమస్తే చెప్పు అందరికి. నమస్తే అగో అగో చెప్పారు నమస్తే చెప్పారు. నమస్తే తాతగారు చెప్పు. నమస్తే బహు సమీ చెప్పారు ఇట్లా. బహు సమీచీనం. ఏ పో పోయి నాన్న దగ్గర ఆడుకోపో. మా చెల్లెలు మనవరాలు పక్కనే ఉంటారు. మా చెల్లెలు మనవరాలు ఇది. మొన్న ఫంక్షన్ కి వచ్చారు కదండి. వచ్చింది వచ్చింది. అదే చూశాను నేను. సరే కనుక 3 వేదాన్ని ఈశ్వరుని అంగీకరించవు. ఏమిటవి? సాంఖ్యము మనం చదువుకోబోయేది, వైశేషికము, పూర్వమీమాంస. ఇవి ఏమి ఒప్పుకుంటాయి మరి అంటే తర్కాన్ని ఒప్పుకుంటాయి, అంటే లాజిక్ రీజనింగ్ ని ఒప్పుకుంటాయి. అంటే వీటిని ఏమనాలప్పుడు తర్క ప్రధాన వేద అప్రధాన దర్శనాలు అంటారు. తర్క ప్రధాన వేద అప్రధాన దర్శనాలు. తర్వాత ఏమిటైంది అంటే ఇక మనకి 4 ఏమిటున్నాయి అంటే దేవుడు గురుగారు చాలా మూడోది చేసి చెప్పలేదు. అమ్మా మూడోది చెప్పలేదు గురుగారు. పూర్వమీమాంస. సరే, ఈ 6 ఏమిటి అంటే సాంఖ్యము యోగము, న్యాయము వైశేషికము, పూర్వమీమాంస ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస లేక వేదాంతము, రెండు ఒకటే పేర్లు. ఉత్తరమీమాంస అన్న వేదాంతం అన్న ఒకటే. ఇవి 6. ఇందులో మొదటి 4 ఏమిటి అంటే సాంఖ్యం, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము. ఈ మొదటి 4 కూడా తర్క ప్రధానము, వేద అప్రధానమైనటువంటి దర్శనాలు. చివరి 2 అంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస వేద ప్రధాన, తర్క అప్రధాన దర్శనాలు. అంటే వేదం నమ్ముతాయి కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో వేదం ప్రధానంగా లేదు, తర్కం ఎక్కువగా ఉంది. అది అంతే. ఇప్పుడు ఇవి దీని సంగతి. అంటే ఏమైంది, ఇప్పుడు నేను కాంబినేషన్ చెప్పా చూడండి ఒకసారి. సాంఖ్యము, యోగము. వేదంలో ఈశ్వరుడిని నమ్మని 3 చెప్పా. ఏమేమిటి చెప్పండి అవి? సాంఖ్యము, వైశేషికము, పూర్వమీమాంస. ఇప్పుడు కాంబినేషన్ ప్యాక్స్ చూద్దాం చూడండి. న్యాయ సాంఖ్య యోగ దర్శనాలు అన్నాం. అందులో ఒకటి ఏమన్నా ఈశ్వరుడు నమ్ముతుంది, రెండోది ఈశ్వరుడు నమ్ముతుంది. న్యాయ వైశేషికాలు, న్యాయం ఈశ్వరుడు నమ్ముతుంది, వైశేషికం ఈశ్వరుడు నమ్మట్లేదు. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంస ఈశ్వరుడు అనట్లేదు, అది కర్మని మాత్రమే నమ్ముతుంది. ఉత్తరమీమాంస ఈశ్వరుని నమ్ముతుంది. కనుక ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మిగతా దర్శనాలన్నీ కూడా కపిలుడు రాశాడు సాంఖ్యాన్ని, పతంజలి మహర్షి దర్శించాడు యోగ దర్శనాన్ని, గౌతమ ఋషి రాశాడు న్యాయ దర్శనాన్ని, కణాదుడు రాశాడు వైశేషికాన్ని, జైమిని రాశారు పూర్వమీమాంసని, ఉత్తరమీమాంసని వ్యాసుడు లేక బాదరాయణుడు రాశారు. ఇంతవరకు ఇవి తెలుసుకుంటే చాలు, తర్వాత దానిలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే సాంఖ్యం దగ్గరకు వచ్చాం. అంటే ఏం చేసామంటే మనం ఎక్కడో మల్కాజిగిరిలో ఉంటే నెమ్మదిగా అక్కడికి వచ్చి తార్నాక వచ్చి, తార్నాక నుంచి కోటి వచ్చి, కోటి నుంచి అలా వచ్చి ఓఆర్ఆర్ ఎక్కాము. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర దిగితే బెజవాడ వెళ్తాము, శంషాబాద్ లో దిగితే బెంగళూరు వెళ్తాం. అక్కడ హైవే ఎక్కుతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ హైవే ఎక్కాం సాంఖ్యంలోకి. అసలు మొట్టమొదటి మీకు ఏం కావాలండి? మనిషి అన్నవాడికి ఏం కావాలి చెప్పండి. మనిషి అన్నవాడు ఏం కోరుకుంటాడమ్మా? మీరేం కోరుకుంటారు చెప్పండి? సుఖం కోరుకుంటామండి. అంతే, అవునా కాదా? సుఖము అంటే ఏమిటి? లేకపోవటం. దుఃఖం లేకపోవడం. మిగతా వాళ్ళు కూడా మ్యూట్ తీసి చెప్పచ్చు. సుఖము అంటే ఏమిటి? లేకపోవడం. దుఃఖం లేకపోవడం. లేకపోవడం. దుఃఖం అంటే ఏమిటి?
కష్టం. కష్టం. కనుక మీకు ఏం తెలియాలి ఇప్పుడు? సుఖము కావాలంటే దుఃఖము పోవాలి అన్నారు. దుఃఖము పోవాలంటే అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియాలా? తర్వాత అసలు ఆ దుఃఖం ఎందుకు వస్తుందో తెలియాలా? తెలవాలి. అది ఎలా తెలిసింది? దుఃఖం అంటే ఏమిటో తెలిసింది, ఎందుకు వచ్చిందో తెలిసింది. అది పోగొట్టుకుంటేనే కదా నీకు సుఖం వచ్చేది. అవును. కనుక ముందు ఏమి చింతన చేశాడు? దుఃఖం అంటే ఏమిటి, దానికి కారణాలు ఏమిటి, అది ఎలా నివారించబడతాయి అనే విషయాన్ని ముందు ఆలోచన చేశాడు. అయితే దుఃఖాలకి అనేకమైన కారణాలు చెప్పొచ్చండి. నా దగ్గర డబ్బులు లేకపోతే దుఃఖం వస్తుంది, నాకు అన్నం తిన్నది అరక్కపోతే దుఃఖం వస్తుంది. ఇట్లా మనం లిస్టు రాసుకుంటూ పోతే నా పేరంత దుఃఖాలు ఉన్నాయి, అంటే అనంతంగా ఉన్నాయి అన్నమాట. కానీ వీటిని మన ఋషులు చాలా తెలివిగల వాళ్ళు కదా, 3 డబ్బాల్లో పోగేశారు. దానికి ఏం పేర్లు పెట్టారు? నీ శరీరానికి సంబంధించిన దుఃఖములు ఒక క్లాసిఫికేషను. ఏమండి, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి దుఃఖములు ఏమండి, తర్వాత దైవీ సంబంధమైన దుఃఖములు. ఓం శాంతి శాంతి శాంతి, అదే కదా సార్. అది నేను చెప్పలే, ఇంకా ఒక్క నిమిషం ఉండండి, మీరు ముందుకు వెళ్ళదు. పాఠం విన్నవాళ్ళు ముందు చెప్పకూడదు స్వామి గారు, అది కొంచెం ముందుకు పోయిన తర్వాత చెబుతా. ఓకే సార్. కనుక 3 భాగాలు చేసాం. ఏంటి? ఒకటి నా శరీరానికి ప్రపంచంతో వచ్చేసి చూడండి ఇక్కడ. ఒకటి నా శరీరానికి సంబంధించింది, 2 నాకు కనబడే ప్రపంచానికి సంబంధించింది, 3 నా శరీరము కాదు, ప్రపంచానికి సంబంధించి కాదు, పరమాత్మ దైవీ సంబంధమైనది. అన్ని వచ్చేసాయి. ఇన్ని రకాల దుఃఖాలుగా డబ్బాల్లో పోగుపోశారు. అంటే వీటికి ఏం పేర్లు పెట్టారు? ఆధ్యాత్మికము శరీరానికి సంబంధించింది, ఆది భౌతికము ప్రపంచము జీవరాశులకి సంబంధించింది, ఆది దైవికము దేవతా సంబంధమైనటువంటివి అని దుఃఖాల్ని 3 భాగాలు చేశారు. చేస్తే ఏమైంది? 3 భాగాలంటే శరీరానికి సంబంధించిన ఎట్లా ఉంటాయి? వాతము, పిత్తము, శ్లేష్మము ఇట్లాంటి మార్పులు శరీరంలో జరిగేవి. ఏమండి? లేకపోతే ఇది శారీరకంగా జరిగే మార్పులు. లేకపోతే మనకి బుర్రలో కూడా మార్పులు జరగచ్చు. ఎట్లా? మనకి ఇష్టమైనది పోవటం, ఇష్టం లేనిది రావటం, ఇలాంటివి జరగచ్చు. కనుక శారీరకముగా కానీ మానసికముగా కానీ జరిగేటటువంటి శారీరక సంబంధమైనటువంటి దుఃఖాలని ఆధ్యాత్మిక దుఃఖములు అన్నాం. తర్వాత ప్రపంచంలో జీవరాశులు చూస్తే కొన్ని గుడ్డు పగలగొట్టుకుని బయటకు వస్తాయి, కొన్ని చెమటల నుంచి వస్తాయి. మనకి దోమలు రావాలంటే ప్రత్యేకమైన శ్రమ పడక్కర్లేదండి. నీళ్లు మురుగు పెడితే నీళ్ళు వచ్చేస్తాయి, దోమలు వచ్చేస్తాయి. ఎక్కడ పుట్టాయి అంటే స్వేదజములు అంటారు వాటిని. గుడ్డు పగలగొట్టుకొచ్చే పక్షి ఇత్యాదులన్నీ అండజములు అంటారు. ఉద్భిజములు భూమిని చీల్చుకొచ్చేవి, చెట్లు పుట్టలవి. జరాయుజములు వెన్నుపూసున్నవి, అంటే మేక, కుక్క, బర్రె, నేను, మీరు అందరం. కనుక అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములు అని 4 రకాలుగా చెప్పారు. ఈ ప్రపంచం అంతా దాంతో ఏర్పడింది. కనుక దీన్ని వాటితో వచ్చే కష్టాలు ఆది భౌతికములు. ఇంకా దైవికములు అంటే ఏంటి? ఇవాళ బాగా చలి పెరిగిందండో, చచ్చిపోతున్నా, స్వెటర్ ఎక్కడో మర్చిపోయాను, కష్టమేగా. కనుక అతివృష్టి, అనావృష్టి, పిడుగుపాటు ఇట్లాంటివన్నీ. ఇలా 3 రకాలుగా దుఃఖాలను విడగొట్టుకున్నాం. ఈ విడగొట్టుకున్న దుఃఖాలను ఏం చేశామంటే, గమనించినట్లయితే మనకి ఇప్పుడు ఈ శారీరకమైనది వాతము, పిత్తము ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇవి ఎలా పోతాయి అంటే ఔషధ సేవ చేస్తే పోతాయి. ఏమంటే ఔషధ సేవ చేసిన ప్రతివాడు బతుకుతాడా? కనుక దుఃఖము పోతుంది గ్యారంటీగా అన్న గ్యారంటీ ఉందా?
అలాగే నీకు డబ్బులు లేవో, ఇష్టం లేదు, రాలేదన్నావు కదా, అది నీకు అవసరం లేదురా నాయన అంటే మీకు ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. కనుక ఈ ఆధ్యాత్మిక దుఃఖములను పోగొట్టుకొనుటకు మనము చేసే ప్రయత్నాలు సంపూర్ణమా అసంపూర్ణమా? అసంపూర్ణం. అసంపూర్ణం. అలాగే ఈ జీవరాశులు జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజాలు అనేటువంటి జీవరాశుల ద్వారా పాము వస్తుంది, కర్రతో కొడతారు, అది తప్పించుకుపోతుంది, చచ్చేంత భయం పెరుగుతుంది మీకు కదా. ఇట్లా రకరకాలు, ఒకటి కాదు. ఆ సందర్భానికి అనుసరించి ఏ ఏ ఉపాయాలనైతే మీరు అనుసరిస్తారో అవి కూడా సంపూర్ణము అని చెప్పడానికి లేదు. కనుక ఆధ్యాత్మికములైన వాటికి సమగ్రమైనటువంటి నివారణోపాయం లేదు, ఆది భౌతికానికి సమగ్రమైనటువంటి నివారణోపాయం లేదు. ఇక మిగిలింది ఆది దైవికం. అతివృష్టిని గాని అనావృష్టిని గాని నివారించడానికి మీరు చేసేది యజ్ఞయాగాదులు. ఈ యజ్ఞయాగాదుల్లో వాడు ఏం చెబుతాడు? ఫలానా యజ్ఞం చేస్తే 10 సంవత్సరాలు నువ్వు స్వర్గంలో ఉంటావు, ఫలానా యజ్ఞం చేస్తే 1000 సంవత్సరాలు ఉంటావు, ఫలానా వేస్తే 10,000 సంవత్సరాలు, ఇట్లా ఉంటాయి కదా. అంటే ఏమిటి? వీటిలో గ్రెడేషన్స్ ఉన్నాయి, ఎక్కువ తక్కువలు ఉన్నాయి. తర్వాత యజ్ఞయాగాదుల్లో పశుహింస అనేది ఒకటి ఉన్నది అంటారు. కనుక అది పవిత్రతని కోల్పోయింది అని అభిప్రాయపడతారు. కనుక ఇక్కడ ఏమైంది అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం ప్రవిశంతి అన్నట్టు నువ్వు చేసే ఈ ఆధ్యాత్మిక ఆదిభౌతికమైనటివి కూడా సంపూర్ణ దుఃఖ నివారణ చెయ్యట్లేదు. తర్వాత నువ్వు చేసిన దానిలో వచ్చేది ఏంటరా అంటే పుణ్యము. ఆ పుణ్యం పోగానే మళ్ళీ పుడుతున్నావు. తర్వాత వీటిలో ఏముంది? అపవిత్రత ఒకటి కనపడుతోంది, అతిశయము అంటే ఒకదానిని మించి ఒకటి గొప్పగా ఉండుట, భిన్నమైన ఫలప్రాప్తులు చెప్పాం కదా. జ్యోతిష్టోమేన స్వర్గ కామో యజేత అన్నాడు. అంటే స్వర్గాన్ని కోరుకున్నాడు జ్యోతిష్టోమం చేయాలి. వాజపేయేన స్వరాజ్య కామో యజేత, స్వరాజ్యం కావాలనుకున్నాడు, వాజపేయం చేయమన్నారు. ఇట్లా ఉపనిషత్తుల్లో, అలాగే భృగువల్లి ఆనందవల్లిలో ఆనందానికి తారతమ్యాలు చెప్పారు. మనుష్యానందము, మనుష్యగంధానందము, బ్రహ్మ, ఇట్లా రకంగా బ్రహ్మానందం వరకు చెప్పారు. అంటే ఇవన్నీ పాటించడం ద్వారా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎక్కువ తక్కువలు ఉన్నాయి, సమగ్రముగా పోలేదు. మరి సంపూర్ణంగా నా దుఃఖము నశించాలంటే ఏం చెయ్యాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే దానికి శరణ్యం. జ్ఞాన మార్గం ఒకటే దానికి శరణ్యం. కనుక జ్ఞాన మార్గం అంటే ఏం చేయాలి అంటే సాంఖ్య దర్శనం ద్వారానే అది సాధ్యం అని ఇప్పుడు మనం చదువుకునేది ఈశ్వర కృష్ణ పండితుడు చెప్పిన సాంఖ్య దర్శనం కాబట్టి ఇందులో చెప్పినదే సత్యము అని ఇదే నమ్మి దీన్నే రాయాలి. అంచేత మనకి వేదాంత దర్శనం తెలుసు కాబట్టి ఏమండి ఇక్కడ పురుష బహుళత్వం ఊరికే మాట మీరు వదిలేండి, వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. పురుష బహుళత్వం చెప్పాడు కానీ శంకరుడు అలా చెప్పలేదు కదండి అనక్కర్లే. శంకరుణ్ణి చదివినప్పుడు అది చదువుకుందాం. ఇక్కడ ఈయన చెప్పిన శాస్త్రాన్ని రాయాలి, ఎందుకంటే మీకు పరీక్షలో ఇందులోంచే ప్రశ్నలు వేస్తారు కాబట్టి కదా. అంచేత కనుక జ్ఞానం అనగా ఏమి అని అంటే సంపూర్ణ జ్ఞానం కావాలంటే సాంఖ్య దర్శనం ద్వారానే సాధ్యము అని. ఈ దర్శనంలో ఈశ్వరుడు గురించి గాని స్వర్గ సుఖాల గురించి గాని ప్రస్తావన ఉండదు. ఏం చెబుతుంది? అసలు కాన్సెప్ట్ తెలిస్తే అంటే తత్వములు తెలిస్తే దుఃఖం నుంచి విముక్తి పొందుతావు అన్నాడు. నీకు తత్వాలు తెలిస్తే దుఃఖం నుంచి విముక్తి పొందుతావు అని ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఇప్పుడు మొదటి కారిక తీయండి.
పేరిందేవి గారు మొదటి కారికి చదువమ్మా. దుఃఖత్రయభిఘాతాద్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సా పార్థై చేన్నా కాంతాత్యంతతో భావాత్. ఇక్కడ ఏం చెబుతున్నాడు? దుఃఖత్రయాభిఘాతాత్. అసలు నువ్వు జ్ఞానం ఎందుకు సంపాదించాలయ్యా? ఫస్ట్ కండిషను, నువ్వు దుఃఖత్రయముతో పీడించబడుతున్నావు కనుక. దుఃఖత్రయ అభిఘాతాత్. ఏమండి? తదభిఘాతకి అంటే ఆ దుఃఖత్రయాన్ని రూపుమాపటానికి ఏం చెప్పాడు? హేతౌ, దానికి కారణమైనటువంటి, జిజ్ఞాస, నీకు తెలుసుకోవాలనే కోరిక, జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక కలగటం చేత. దృష్టే అంటే దాని యొక్క నివారణోపాయాలు. దేని యొక్క ఉపాయాలు? దుఃఖత్రయం యొక్క నివారణోపాయాలు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం యొక్క నివారణోపాయాల్ని మీరు చూసి ఏమైంది? సా, ఆ జిజ్ఞాస అపార్థాచేత్, అర్థము లేనిది అన్నట్లయితే, నా అలా కాదు, ఏకాంత అత్యంతత, ఏకాంతాంతత అంటే నిశ్చయముగా, అత్యంతత సమగ్రముగా, అభావాత్ నివారణ లేకపోవుట వలన. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు నేను చెప్పాడు. ఏం చెప్పాడు? 3 రకాలైన దోషాలున్నాయ్యా. ఆ 3 రకాల దోషాలు పోవటంలో సమగ్రముగా పోగొట్టే శక్తి లేదయ్యా. కనుక నీకు సమగ్రముగా నువ్వు బాగా చూస్తే నీకేమర్థమైందయ్యా అంటే, ఇవి 3 కూడా దోషములున్నాయి. ఈ 3 కూడా నా దుఃఖాన్ని సమగ్రముగా పోగొట్టడం లేదు. కనుక దీనివల్ల నాకు ఆత్యంతికమైన సుఖము కలుగటం లేదు అని మనకి తెలిసినది కదా. అందుకని ఇక్కడ ఏం తెలుసుకోవాలి? ఈ శ్లోకాన్ని మళ్ళీ చూడండి. నువ్వు సాంఖ్యం ఎందుకు చదువుకుంటున్నావయ్యా అంటే, నా దుఃఖమును పోగొట్టుకొనుటకు చదువుకుంటున్నాను. అంటే ఏమిటన్నమాట? ఇది చదివితే నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? దుఃఖము నుండి విముక్తి. దీనికి అధికారి ఎవడు? దుఃఖాన్ని ఎవడు పోగొట్టుకుందాం అనుకుని చూస్తున్నాడో నిశితంగా వాడు. ఇందులో ఏం చెప్పాడయ్యా అంశము అంటే, ప్రకృతి పురుషుల యొక్క వివేకాన్ని చెప్పాడు. ప్రయోజనం ఏమిటి? ఆత్యంతికముగా దుఃఖమును పోగొట్టుకొనుట. కనుక మనకి ఎవరికైతే నాకు ఈ దృష్టిలో ఏంటి దుఃఖము పోగొట్టుకుని పూర్తిగా సుఖమును పొందాలనుకుంటున్నా అనే జ్ఞానము కావాల్సిన వాడు అధికారి. మరి బానే ఉందయ్యా, ఇవన్నీ చెప్పావు, బానే ఉంది, కానీ అసలు నాకు సంపూర్ణ జ్ఞానం అంటే ఏమిటో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడు? నీకు తెలిసిన జ్ఞానం నీది జ్ఞానం కాదు పో అన్నాడు. ఇప్పుడేం చెబుతున్నాడు? సంపూర్ణ జ్ఞానం అంటే ఏమిటో చెప్పాలి. సంపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి అంటే, రావు గారు 2వ కారిక చదవండి. దృష్టవదానుశ్రవికః. దృష్టవత్ అనుశ్రావికః. స యవిశుద్ధి క్షయాతిశయయుక్తః తద్ విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్. 3వ చదువమ్మా ఎవరైనా. పద్మజ అయ్యగారి. మూల ప్రకృతి రవికృతిః మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతి న వికృతిః పురుషః. ఈ శ్లోకానికి 3వ శ్లోకానికి పక్కన పువ్వు గుర్తు పెట్టుకోండి.
చిన్నప్పుడు మూడు శ్లోకం వచ్చిన ఆయన సాయంత్రకాలం ఇప్పుడు మొదలెట్టాడు పొద్దున్న ఇప్పుడే మొదలెట్టానండి, ఇంకా మొదలు పూర్తి కాలే. ఏమండి, రెండో శ్లోకం ఇప్పుడు పూర్తి పెట్టుకున్నారా? మూడో శ్లోకానికి ఇది బై హార్ట్ చేసేయండి ఈ శ్లోకాన్ని. ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన, అంటే ఒకవేళ గుర్తు లేకపోయినా, వయసు రీత్యా ఇత్యాదుల రీత్యా గుర్తు లేకపోయినా దిగులు లేదు. గుర్తు పెట్టుకుంటే 10 మార్కులు ఎక్కువ పడతాయి అంతే. ఇది మార్కుల ఆకలికి పనికొచ్చే విషయం. విషయం అర్థమైపోతే జ్ఞానం వచ్చేస్తుంది. మార్కులు కావాలంటే పరీక్షలు రాయాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అంతే తేడా. కనుక దృష్టవద్ అనుశ్రావిక. దృష్టవత్ అంటే మనకి కనపడే దానిలాగా, అనుశ్రావిక అంటే విన్నటువంటి. ఏం వింటారయ్యా? కబుర్లు కాదు, వేదము. కనుక వేదములో చెప్పిన ఉపాయాలు అవిశుద్ధి, క్షయ, అపవిత్రత ఏమున్నాయట? దృష్టవద్ అనుశ్రావిక సహ హి అవి అవిశుద్ధి, క్షయ, అతిశయయుక్త. ఈ మూడిటికి ఏవైతే ఉపాయాలు చెప్పారో, ఏ మూడిటికి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక వాటికి పోవటానికి ఉపాయాలు చెప్పామే. ఆ ఉపాయాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా 1 అపవిత్రమైనది, 2 క్షీణించేది, 3 ఒకదానికన్నా ఒకటి గొప్పది అంటే అతిశయము కలిగిన. ఈ 3 దోషాలతో కలిగి ఉన్నాయ్యా. కనుకేం చెయ్యాలట? తద్ విపరీత అంటే ఈ దోషములేవి లేనటువంటి, అంటే ఈ దోషములు లేనటువంటిది. శ్రేయాన్ అంటే ఉత్తమమైన. ఏమిట్రా జ్ఞానము? విజ్ఞానాత్, విజ్ఞానం. ఈ విజ్ఞానం వలన. ఏ విజ్ఞానం వలన? వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్ అన్నాడు. ఇందులో ఎన్ని మాటలు ఉన్నాయండి? మీరు తెలుసుకోవాల్సిన ఏంటి? పుస్తకం మొత్తం అంతలో వ్యక్తం అంటే ఏమిటో తెలుసుకోవాలి, అవ్యక్తం అంటే ఏమిటో తెలుసుకోవాలి, జ్ఞ అంటే ఏమిటో తెలుసుకోవాలి. వ్యక్త, అవ్యక్త, జ్ఞ వీటి విజ్ఞానము చేత నీకు మోక్షం కలుగుతుందని చెప్పాడు ఇందులో. అంచేత సాంఖ్యం ఎందుకు చదువుకోవాలరా అంటే మిగతా దుఃఖాలు పోవటాల్లో ఉన్న 3 దోషాలు కారణము. ఏమిటవి? అపవిత్రత, క్షీణించుట, తర్వాత 1 క్షీణించుట, 2 అపవిత్రత, 3 అవిశుద్ధి, క్షయ, అతిశయ. ఒకదానికన్నా ఒకటి ఎక్కువ తక్కువలు ఉండటం, క్లాసిఫికేషన్. మనము శారీరక దుఃఖాలను ఏం చేస్తాము అంటే కనుక ఔషధాలు తీసుకుంటాము. మానసిక దుఃఖాలకు ఏం చేస్తాము? ఏవో ఔషధాలు తీసుకుంటాము. ఆది దైవిక వాటికి ఏం చేస్తాము అంటే మళ్ళీ ఇంకోటి ఏదో యజ్ఞాలు, యాగాలు చేస్తాము. ఇట్లా వీటన్ని ఔషధ సేవనం చేత గాని, మణి మంత్రాదులతో గాని వీటన్నిటికి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయ్యా. అంచేత ఏం చెప్పాడు? మీకు ఏం చెప్పమన్నాడు? ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడండి? ఏ 3 తెలుసుకోవట? ఇప్పుడే చెప్పారు. వ్యక్త, అవ్యక్త, జ్ఞ. వ్యక్త, అవ్యక్త, జ్ఞ అనేవి తెలుసుకోవాలి. ఈ వ్యక్త, అవ్యక్త, జ్ఞ ఏమిటో అంటే ఇక్కడ చెబుతున్నాడు, వినండి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం పుస్తకం చదువుకున్నామండి నిన్నటి వరకు? భృగువల్లి. భృగువల్లిలో అన్నమయ కోశం, ఈ కోశాలు చెప్పుకున్నప్పుడు కార్యము, కారణము అని చెప్పుకున్నాం, గుర్తుందా? చెప్పుకున్నాం. కారణము, కార్యము. ఏది పైది, ఏది కిందది? కారణం పైన, కార్యం కింద. ఈ కారణము పక్కన ఈజ్ ఈక్వల్ టు పెట్టి ప్రకృతి అని రాసుకోండి. కార్యం పక్కన ఈజ్ ఈక్వల్ టు పెట్టి వికృతి అని రాసుకోండి. అంతే. కనుక ఈ గ్రంథములో వాడే పేర్లు ఏమిటి? కార్యానికి, కారణానికి? ప్రకృతి, వికృతి. ప్రకృతి, వికృతి.
ఇది కేవలము కారణమే అనుకోండి. ఏమనాలి అప్పుడు దాన్ని? ఈ పుస్తకంలో ఏమని పిలవాలి? ప్రాకృతిక. నేను చెప్పింది విని మాట్లాడండి. కేవలము కారణము ఉండమ్మా. కేవలం కారణం అంటే మూల ప్రకృతి అనాలి మహోదయ. అలా కాదు, కేవల కారణము అంటే కేవల ప్రకృతి అనండి. కేవల కార్యము అంటే కేవల వికృతి. కార్యము కారణము అంటే ప్రకృతి వికృతి. కారణము కాదు ప్రకృతి కాదు, కారణము కాదు కార్యము కాదు అంటే జ్ఞా కాదు. నేను అన్నదాన్ని చెప్పాలి మీరు. ప్రకృతి కాదు వికృతి కాదు. ప్రకృతి కాదు వికృతి కాదు. దాన్ని సంస్కృతంలో చేస్తే నా ప్రకృతి నా వికృతి. అంతేనా కాదా? ఇంకేమనుందా? అంతేనండి. కారణము చెప్పండి, అనండి. కారణం ప్రకృతి. కార్యం వికృతి. వికృతి. ఇంతకీ కారణం అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి? కారణం అంటే మూలము, కార్యం అంటే దాని నుంచి పుట్టినది. అంటే దానికి అది ఒకటి కలగటానికి హేతువు. ఇప్పుడు మీకు ఇక్కడ ఆపేస్తా, ఒక నిమిషం, పాఠం టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆపేసి ఒక ప్రశ్న వేస్తా, పిచ్చి ప్రశ్న. మనకి బాగా తెలిసింది నెయ్యి కాచుకోండి, ఎందుకంటే భోజనంలో మనకి అది లేకపోతే నడవదు కాబట్టి. ఏమండి, ఆవు అందాం, ఆవు నుంచి పాలు వస్తాయి. ఇక్కడికి ఆపేద్దాం కాసేపు, ఇక్కడ టాప్ అనుకుందాం కాసేపు. ఆవు ఏమిటవుతుంది? కారణమా కార్యమా? మన భాషలో చెప్పండి, మన భాషలో చెప్పండి. ప్రకృతి అవుతుంది. ఆవు నుంచి ఏమొచ్చాయి? పాలు వచ్చాయి. ఇప్పుడు పాలు ఏమిటి? పాలేమిటి? వికృతి. వికృతి. పాల నుంచి ఏమొచ్చింది? పెరుగు వచ్చింది. ఇప్పుడు పాలు ఏమైనాయి? ప్రకృతి. పెరుగు వికృతి. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ పాలు అంటే ఏమిటి అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, వికృతి రెండు అయ్యాయి మహోదయ. రెండు అయ్యాయి. అంతే అమ్మా. ఆవుతో చూస్తే వికృతి, పెరుగుతో చూస్తే ప్రకృతి. రిలేటివ్లీ అంతే. ప్రకృతి పెరుగుకి ప్రకృతి, ఆవుకి వికృతి. ఇప్పుడు పెరుగు నుంచి ఏమొచ్చింది? వెన్న వచ్చింది. వెన్న వచ్చింది. ఇప్పుడు వెన్న పరిస్థితి ఏమిటి? వెన్న వికృతి, పెరుగు ప్రకృతి. వెన్న వికృతి అయింది. మరి పెరుగు పరిస్థితి ఏమిటి? పెరుగు ప్రకృతి మహోదయ. ప్రకృతి వికృతి రెండు అయినాయిగా, ఏం డౌట్ లేదుగా? లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వెన్న దృష్టితో ఏది ప్రకృతి? పెరుగు ప్రకృతి. మరి వెన్న దృష్టితో పాలు కూడా ప్రకృతి అనొచ్చుగా? ప్రకృతి అనాలా వద్దా? ఆవు కూడా ప్రకృతి అనొచ్చుగా? అంటే ఏది వికృతో దాని పైన అన్ని ప్రకృతులు దీనికి ప్రకృతి అని చెప్పొచ్చుగా? ఇక్కడ కాదుదాం. తర్వాత ఈ వెన్న నుంచి ఏమొచ్చింది? నెయ్యి వచ్చింది. నెయ్యి పరిస్థితి ఏమిటి? వికృతి. ఇప్పుడు వికృతి, మిగిలినవన్నీ ప్రకృతి. ఒకటి చెప్పండి, దాని పైదే చెప్పండి. వెన్న ఎలాంటిది? ఆల్రెడీ దేనికి వికృతి, దేనికి ప్రకృతి? పెరుగుకి వికృతి, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నెయ్యి పరిస్థితి ఏమిటి? కేవలం వికృతి. ఆవు పరిస్థితి ఏమిటి? కేవల ప్రకృతి. సరే, ఇప్పుడు ఈ ఆవు దగ్గర నుంచి నెయ్యి వరకు వచ్చాం కదా, ఇవన్నీ చూస్తున్నటువంటి మా రావు గారి పరిస్థితి ఏమిటి? ఆయన ప్రకృత వికృత? ద్రష్ట. రెండు కాదు. నేను అడగలేదు అట్లా మిమ్మల్ని, ద్రష్టలు ఆ పేర్లు అడగలే. నేను మాట్లాడేది రెండే పదాలు, అవే చెప్పండి. వికృతి అయిపోయింది కదా? మీ మూడో కారికి అదే అమ్మా. చదవండి, ఇప్పుడు మూడో కారికి చదవండి. మూల ప్రకృతిర వికృతిర్మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త
షోడశకస్ అలా చదవకూడదమ్మా, మరి ఎలా అలా చదవకూడదు. ఎలా చదవాలంటే నేను చదువుతా చూడండి. మూల ప్రకృతి ఓహో ఉండండి, మూల ప్రకృతి రవికృతి అన్నాడు. రాయండి ఓ పక్కన పేపర్లో, మూల ప్రకృతి అవికృతి అన్నాడు. అంటే అది కేవల మూల ప్రకృతి గోవు మూల ఇంకా గోవును వదిలేద్దాం కాసేపు, ఇక్కడికి వచ్చేద్దాం, శ్లోకంలోకి వద్దాం. మళ్ళీ గోవుతో తర్వాత చెబుతా. మూల ప్రకృతి అవికృతి అన్నాడు. అంటే ఏమిటైంది అనమాట? కేవల ప్రకృతి అయింది. కేవల కేవల ప్రకృతి ప్రకృతి. వికృతి కాదు. అది కాదు, దానికి అండర్లైన్ చేసి మూల ప్రకృతి అని అండర్లైన్ చేసుకోండి. ఏమండి? తర్వాత భాగం చదవండి. మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త అన్నాడు. ఏమన్నాడు? మహదాద్యాః ప్రకృతి వికృతయ వికృతయ సప్త. మీరు రాసుకున్నట్టే మహదాదులు ఏమిటి? మహదాదులు ఏమన్నాడు? ప్రకృతి వికృతులు ప్రకృతి. అన్నాడు. ఎన్నున్నాయిట? సప్త సప్త 7. రాయండి. ఆ మూల ప్రకృతి దగ్గర ప్రకృతి రవికృతి రాశారు, దాని పక్కన ఒకటేయండి. అంటే టోటల్ వేసుకున్నందుకు వీలుగా వేయండి. 6 వేసారా? 7 వేసారా? వేసామండి. తర్వాత షోడశకస్తు వికారో న ప్రకృతి అన్నాడు. షోడశ అంటే అన్ని 16. ఏమిటా? వికారో న ప్రకృతి అంటే కేవల 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 ప్రకృతి. కేవల వికృతి. వికృతి అంటే వికృతి. మరి నన్ను కోపడతారు ఇట్లా పెట్టి వేలు పెట్టి, తప్పు మీరు చెప్పి ప్రకృతి అని. అమ్మా సరే అన్నానండి. సరే నాడా. కనుక 16 ఏమిటి? కేవల వికృతులు. తర్వాత ఏమంటున్నాడు? నా ప్రకృతి నా వికృతి పురుష అన్నాడు. ఓకే. నా ప్రకృతి నా వికృతి. ఏమిటి? దాని పేరేం పెట్టాడు? పురుష. అంటే ఈ పురుష మీరు ఎక్కడ రాసుకోవాలి? మీరు రాస్తున్న పేపర్ లో పైన మూల ప్రకృతి, తర్వాత మహదాదులు, దాని కింద పురుష అని రాసుకోండి. ఈ లైన్ లో ఏం రాయాలి? పైన కేవల ప్రకృతి, ప్రకృతి వికృతులు, తర్వాత కేవల వికృతులు, తర్వాత నా ప్రకృతి నా వికృతి అని రాసుకోవాలి. అంతేగా? దాని పక్కన నెంబర్లు ఎట్లా వచ్చాయి? 1, 7, 16, 1. ఇప్పుడు పెన్సిల్ తీసుకుని కాళ్ళ వేళ్ల మధ్యలోను చేతుల వేళ్ల మధ్యలో పెట్టుకుంటూ టోటల్ చేయండి. 25 అండి. ప్రకృతి వికృతి కానివాడు పురుషుడు కాబట్టి ప్రకృతి వికృతులు మొత్తం ఎన్ని వచ్చినట్టు? 24. 24 అండి. 24 + 1 25 అవుతాయి. అయిపోయిందా? ఈ లెక్క నేను చేశానా మీరు చేశారా? మీరు చేయించారు. సరే, నేనే చేయించాను మీరే చేశారో తర్వాత చూద్దాం. ఇంతకీ మీకు మహత్తు, తర్వాత కన్ను, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ మనసు, ఇవన్నీ మీకు అవగతం అవుతున్నాయా కావట్లేదా? అవగతం అవుతున్నాయా కావట్లేదా? అవుతున్నాయండి. కనుక ఇవి అవగతం అవుతున్నాయి అంటే మనకి తెలుస్తున్నాయి అంటే వ్యక్తమైనట్ట వ్యక్తము కానట్ట? వ్యక్తమైనట్టు. ఏవేవి వ్యక్తమైనట్టు అంటే మహదాదులు, తర్వాత అంటే కేవల అది ప్రకృతి వికృతులు, అలాగే కేవల వికృతులు కూడా మనకు అవగతమైనట్టు. ఇప్పుడు ఒక పని చేయండి.
ఈ పురుషుడు అని ఉన్న రాశారే కింద 3వ లైన్లో, ఆ, ఈ పురుషుడు అని రాశారు కదా, అది ఈ పురుషుడిని తీసుకెళ్ళి పైన రాసుకోండి. ఏది? ఆ మూల ప్రకృతికి పైన. రాశారా? ఇప్పుడు మీరు చదవండి, మీరు రాసిన వరుస చదవండి. పురుషుడు మూల ప్రకృతి. పురుషుడు ప్రకృతి వికృతి, ప్రకృతి వికృతి. ఇప్పుడు వీటిలో వికృతి అని ఉన్న పదాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 16. వికృతి అని రెండిట్లో ఉంది చూడండి. కేవల వికృతి, ప్రకృతి వికృతి. కేవల వికృతి 23 అండి. ఆ 23 పైన ఇలా, ఇగో 23 పైన ఇలా గీత పెట్టుకోండి. కేవల వికృతి పైన ఒక గీత పెట్టుకోండి. ఇప్పుడు పైన మిగిలింది ఏమిటి? నా ప్రకృతి, నా వికృతి మిగిలింది. అక్కడ ఒక గీత పెట్టుకోకర్లేక, అంటే 3 భాగాలు అయినాయి. అది ప్రకృతి కూడా మిగిలింది. ఎక్కడ మిగిలింది? 3ఏగా. పైన కేవల పైన పురుషుడు మిగిలాడు ఒకటి, తర్వాత గీత కొట్టారు, తర్వాత మూల ప్రకృతి మిగిలింది, అంటే కేవల ప్రకృతి, అది గీత కొట్టారు. కింద 2 ఐటమ్స్ ఉన్నాయి, ప్రకృతి వికృతి, కేవల వికృతి కదా. వికృతి అంటే కనపడేవి అనుకోండి కాసేపు, నేను చెప్పే భాషలో, అంటే వ్యక్తమైనవి అని అర్థం. కనుక ఈ గీత కింద ఆ 6కి 17, 16, 17, 7 ఎన్నున్నాయి? 16 ఏమో వికృతి, ప్రకృతి వికృతులు 7. ఆ రెండింటికి ఇట్లా మీసాల బ్రాకెట్ పెట్టి వ్యక్తం అని రాసుకోండి. 23. మూల ప్రకృతి ప్రకృతి మాత్రమే కనుక అది కనపడదు మనకి. కనుక ఇది వ్యక్తమైతే అది ఏమిటవుతుంది? అవ్యక్తం. అవ్యక్తం. ఏమండి? కనుక ఆవు అన్న దానిలో పాలు ఉన్నట్టు మీకు కనపడవు కదా, కనపడవు. అందుకని అది అవ్యక్తం ఆవు. మిగతా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ ప్రకృతి వికృతి అని మీరే చెప్పారు కదా. నెయ్యి దగ్గరకు వచ్చేటి కేవల వికృతి అన్నారు కదా. ఇవన్నీ కనపడుతున్నాయి కదా. కనుక వీటి మీసాల బ్రాకెట్ పెట్టి వ్యక్త అని రాసుకోండి. మరి ఇవన్నీ చూస్తున్నట్టు ఎవరికి తెలిసింది? ఇది రావు గారికి తెలిసింది. రావు గారు నా ప్రకృతి, నా వికృతి. ఆయన ఏమిటవుతుంది? తెలిసిన వాడు అంటే జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానము కలిగిన వాడు అంతే కదండి. అంతే. ఇప్పుడు కింద నుంచి పైకి చదవండి. మనకి తెలిసిన దగ్గర నుంచి తెలియని దానికి పోదాం. వ్యక్త, కేవల వికృతి కాదు, వ్యక్త ఇక పక్కన చదవండి. వ్యక్త, ఈ యొక్క విజ్ఞానము మీకు కలిగితే ఆవు నుంచి నెయ్యి ఎలా వస్తుందో తెలుస్తుంది. అలాగే జీవుడు అంటే పురుషుడు అంటే ఎవరో తెలుస్తుంది. మోక్షం కలుగుతుంది. 3వ శ్లోకం తాత్పర్యం ఇదే. అర్థమైందండి? దీనిని కంటిన్యూషన్ రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఇవాళ ఆవు దగ్గర ఆవుదాం, రేపు ఏమన్నా ఆవు వ్యాసం చెప్పుకుందాం. ఇక్కడికి ఆపుకుందాం. ఇప్పుడు మీకు చాలా స్పష్టముగా వికృతి అంటే ఏమిటో తెలిసిందా? ప్రకృతి అంటే ఏమిటో తెలిసిందా? తెలిసింది. ప్రకృతి అంటే ఏమిటి? అది వికృతి కానిది. నా వికృతి. ప్రకృతి నా వికృతి. కేవల వికృతి అంటే ప్రకృతి కానిది. లేదా కేవల వికృతి అనొచ్చు, లేకపోతే వికృతి నా ప్రకృతి అని కూడా అనొచ్చు. కేవల ప్రకృతి అనొచ్చు, ప్రకృతి నా వికృతి అనొచ్చు. ఇవి రెండూ ఉన్నట్లయితే ఏమనాలి? ప్రకృతి వికృతి అనాలి.
ప్రకృతి కాదు వికృతి కాదు అంటే ఏమనాలి? నా ప్రకృతి నా నా ప్రకృతి నా నా వికృతి. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం ఆ శ్లోకం ప్రకారము నా ప్రకృతి నా వికృతి ఎన్నున్నాయి? ఒకటే ఒకటే. ఉంది. కేవల ప్రకృతి ఎన్నున్నాయి? ఒకటే ఉంది. ఒకటే. ఈ నా ప్రకృతి నా వికృతికి ఏం పేరు పెట్టాము? వ్యక్తం వ్యక్తం. జ్ఞా. నా పురుషుడు జ్ఞా. పురుషుడు జ్ఞానండి. జ్ఞా. కేవల ప్రకృతికి ఏం పేరు పెట్టాము? మూల ప్రకృతి మూల ప్రకృతి. అవ్యక్తము. ఆ, అవ్యక్తం. ఏమండి తర్వాత ఈ ప్రకృతి వికృతులకి కేవల వికృతులకి కలిపి ఏం పేరు పెట్టాము? కనుక ఈ అన్ని 24ని కలిపి 3 హెడ్డింగుల్లో మారుస్తే ఎన్ని పేర్లు వచ్చాయి? 8 పేర్లు. ఏమేం పేర్లు? అవ్యక్తము జ్ఞా. వ్యక్త అవ్యక్త జ్ఞ. మూడో కారిక తీయండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి, మూల ప్రకృతి రవికృతి. ఓకేనా? మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త. సరే, మహదాదులు 7 పేర్లు ఏడో తర్వాత చెప్పుకుందాం. తర్వాత షోడశకస్తు వికారో న ప్రకృతి అంటే వికార అన్న వికృతి అన్న ఒకటే. 16 వికృతులున్నాయి, అవి ప్రకృతి కాదు. ప్రకృతి నా ప్రకృతి నా వికృతి పురుష. ఎవరు? పురుష. పురుష. వీడు. ఇవి అన్నీ కూడా కలిపి తత్వాలు అన్నారు. ఇది తెలిస్తే ఏమిటవుతుందిట అంటే దాని ముందు శ్లోకంలో 2వ శ్లోకంలో చెప్పాడు చూడండి. దృష్ట అనుశ్రావిక ఇవి చెప్పిన కష్టాలు ఉన్నాయి కాబట్టి తద్విపరీత శ్రేయాన్. ఏం తెలుసుకోవాలయ్యా నువ్వు? నీకు ముక్తి కావాలంటే ఏం కావాలట? వ్యక్త అవ్యక్త జ్ఞ విజ్ఞానాత్. వ్యక్తం అంటే ఏమిటో తెలుసుకో, అవ్యక్తం అంటే ఏమిటో తెలుసుకో, జ్ఞ అంటే ఎవడో తెలుసుకో. అది తెలిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు. మనకి ఇప్పుడు తెలిసిపోయినా తెలియలేదు మూడును. మోక్షం వచ్చినట్టే కదా. మోక్షము అంటే ఏంటంటే విడిబడుట. ఇవాళకి మోక్షం అంటే ఏంటంటే క్లాస్ ఆపుకొనుట. వికారోన అంటే ఇప్పుడు కేవల వికృతి అని అర్థం అండి. వికారము అన్న వికారము అంటే వికృతి. మరి వికారో నా అన్నారు కదండి శ్లోకంలో. వికారః అది కాదండి. సప్తదశకస్తు వికారః అంటే కేవలం వికృతులు. నా ప్రకృతి నా వికృతి పురుషః. 2 నాలు వచ్చినాయి ఇక్కడ, అందుకని డౌట్. అందుకేనండి పురుషుడు ప్రకృతి కాదు వికృతి కాదు కదా. అట్లా కాదు. షోడశకస్తు వికారోన నా ప్రకృతి నా వికృతి అన్నాడు. అవునమ్మా, రాముని తోక పివరుడు చదవద్దు. షోడశకస్తు వికారః ఆపండి అక్కడ. ఓకే. తర్వాత చదవండి. ఆపితే నా ప్రకృతి 2 నాలు వచ్చినాయి. అమ్మా, నేను అడిగింది మిమ్మల్ని అక్కడ ఉన్నది చదవమన్నా. అక్కడ ఉన్నదే షోడశకస్తు వికారో. ఆవిడ తప్పు చదువుతున్నారు కాబట్టి ఆవిడ చేత కరెక్ట్ చేద్దాం పవన్ గారు. ఒక్క నిమిషం. షోడశకస్తు వికారో. ఆగండి, అక్కడ ఆపేయండి. ఆపాను. ఆపారు. ఇప్పుడు చెప్పండి. షోడశకస్తు వికారః అంటే అర్థం ఏమిటి? 16 వికృతులు ఉన్నాయి. అది వదిలేసేయండి అక్కడికి. వదిలాను. ఆ మిగిలిన భాగం అంతా కలిపి చదవండి. నా ప్రకృతి నా వికృతి. నా ప్రకృతి నా వికృతి. ఎవడు వాడు? ఏంటి అని అంటున్నారు. మీకు తప్పు పడి ఉంటుందండి. 2 నాలు పడి ఉంటాయి, ఒకటే నా ఉంది అక్కడ. వికారో నా ప్రకృతి అని ఉండాలి. వికారోన వికారోన నా ప్రకృతి అని వచ్చింది. అందుకని ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. మాధుర్య ఎవరు మాట్లాడారు ఒక్క నిమిషం వినండి. నేను చెబుతా, గీత పెట్టుకోండి. 2వ లైను షోడశకస్తు వికారః. గీత పెట్టండి దాని పక్కన.
సరే మళ్ళీ పైనుంచి చెప్తా. మూల ప్రకృతి రవికృతి, అక్కడ గీత పెట్టండి. ఆ, మూల ప్రకృతి రవికృతి ఒక గీత పెట్టుకోండి. మీరు రాసిన నోట్స్ లో అవ్యక్తం దగ్గర అదేగా ఉంది. ఉమ్. అది ప్రింటింగ్ మిస్టేక్ సార్. తెలుగులో మీరు printing- నాకు మీరు 2 అవన్నీ నాలు వచ్చినాయి నా బుక్ లో, అంతే. నాదే నా తల్లి జగదంబ నా మాట వినమ్మా. 2 నాలు ఉండాలమ్మా అక్కడ. 2 నాలు లేకపోతే ఓ నా పెట్టిస్తాను. చెప్పేది వినండి కొంచెం. మూల ప్రకృతి రవికృతి గీత పెట్టండి. ఓకే. గీత పెట్టడానికి ఎంతసేపు ఆలోచిస్తారేంటి? పెట్టేసామండి, పెట్టేసాం. కృష్ణవేణి గారు ఇంకా పెట్టలే. పెట్టారు, పెట్టారు. మరి అక్కడెక్కడో చూస్తారు, ఎందుకు నన్ను చూడండి. తర్వాత మహదాద్యాహ ప్రకృతి వికృతయ సప్త, ఇంకో గీత పెట్టండి. వచ్చిందా? షోడశకస్తు వికారో, గీత పెట్టండి. అంటే వికృతులు ఎన్ని? కేవల వికృతులు ఎన్ని? షోడశం, అదే 16 పెట్టారా? పెట్టాను. తర్వాత చెబుతాను వినండి. నా ప్రకృతి నా వికృతి పురుష, ఒకటి. యాక్చువల్ గా గురుగారు నేను చెప్తాను. షోడశకస్తు వికారో నా ప్రకృతి నా వికృతి పురుష అని ఉంది ఇక్కడ. మధ్యలోనే 2 నా పక్క పక్కన పడ్డాయి అన్నమాట. అది ఆ నా తీసేయాలి, నాదే ప్రింటింగ్ మిస్టేక్ అని చెప్తున్నారు. అయితే మీరు ఏ పుస్తకం చూస్తున్నారో ఒకసారి నాకు ఆ పుస్తకం మొహం చూపించండి. పుస్తకం అంటే ఇదే నోట్స్. నోట్స్. అది టైపింగ్ మిస్టేక్. అదే మీరు టెక్స్ట్ బుక్ చూస్తే సరిగ్గా ఉంటుంది. అది ఈ చూసే పుస్తకం చూడండి కరెక్ట్ సరిగ్గా ఉంటుంది. చేస్తున్నానండి. తర్వాత టెక్స్ట్ బుక్ లో చూస్తే ఒకటే నా ఉంది, తెలుగు దాంట్లో 2 నాలు ఉన్నాయి. అదే పొరపాటు అయింది. తెలుగు సరే. ఇప్పుడు సర్దుకున్నట్టే కదా? తెలిసిందండి, సర్దుకున్నాను. మీకు ఒక సీక్రెట్ చెబుతా. ఈ శ్లోకం నేర్చుకుని ఈ బొమ్మ మీరు పేపర్లో రాసుకున్న బొమ్మ మీ బుర్రలో కూర్చోబెట్టేసుకుంటే ఇహ మీరు సూపర్ అన్నమాట. అర్థమైందండి? మిగతా సినిమా అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. మిగతా పిక్చర్ అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. గురుగారు ఇది ఏదైనా టేబుల్ ఉంటే పెట్టండి గురుగారు. ఎందుకు పెట్టాలి? మీరు రాసుకుని మీ చేత రాయించాక ఇప్పుడే. రాసుకున్నాము కానీ ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని అనిపిస్తుంది అలా. తప్పులుంటే మీరు తీసింది ఫోటో పెట్టండి. ఇది చూడండి, పురుషుడు ఒకటే. ఇది ఈ టేబుల్ ని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం అయిపోయింది కదా, నేను పరిగెత్తాలి. ఇక్కడ ఆపుకుందాం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. అర్థమైంది గురుగారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు దగ్గర ఉన్న పురుషుడు అంటే ఏమిటో చెప్పాలి నేను. మూల ప్రకృతి ఒకటే కాబట్టి ఒకటి అంటే ఏమిటో చెప్పాలి. తర్వాత ప్రకృతి వికృతులు ఎన్నన్నారు? 16. ప్రకృతి వికృతి 7. అంచేత 7 పేర్లు చెప్పాలి మీకు. అంతేనా? 7 పేర్లు చెప్పాలి. తర్వాత కేవల వికృతులు ఎన్నన్నారు? 16 పేర్లు చెప్పాలి. అంతే కదా? ఇవి చెబితే నేను మొత్తం పాఠం చెప్పినట్టే కదా? ఈ శ్లోకం తాలూకమ్మా, ఈ శ్లోకం తాలూకు. అంతే. అవి రేపు చెప్పుకుందాం. ఇవాళకి స్వస్తి. ఇవాళ మీరేం చేస్తారంటే ఆవు వ్యాసంలో వ్యక్తావ్యక్త జ్ఞాయ ఎవరో రాసి చెప్పండి. రేపు అది పరీక్ష. అంటే కేవల ప్రకృతులేవి, కేవల వికృతులేవి, జ్ఞాయవడు అవన్నీ రాసి చెప్పండి. మీ పేరే రాసుకోవచ్చు. జ్ఞా దగ్గర మీ పేరు రాసుకోవచ్చు, లేకపోతే రావు గారి పేరు రాండి, నాకేం అభ్యంతరం లేదు.